వదినా ఏమమ్మ మరదలా మరేమో ఏమిటా నసుకుడు పుట్టి చెట్లతో వచ్చావు పిండేది అదే వదినా దారిలో పిండిని కాకుండా నువ్వు పోయినాయా మా వద్దని తనకు పోయి చాలే నీ గారాలు ఆహా వయసు వచ్చిన పిల్ల అలా ఒళ్ళు మరిచి బజారులో నిలబడితే తల్లి లేని పిల్లలు హద్దు పద్దు లేకుండా పెంచిందని అందరి చేత నన్ను అనిపించలేదుగా నువ్వు చేసింది తప్పు వదిన క్షమాపణ పెట్టుకో ఇంకెప్పుడు అలా చేయను వదిన క్షమించు చాలే నన్ను పిచ్చదాన్ని చేసి అన్నా చెల్లెళ్ళు ఇద్దరు ఏడిపిస్తున్నారు క్షణంలో నిప్పులు క్షణంలో కన్నీళ్ళు ఏం మనిషిని దొరికాను వెళ్ళో అంట్లు కాచుకుతున్నది కోసం ఏమండి అసలు నాకు తెలియక అడుగుతాను నేను మీ భార్యనేనా రామచంద్ర అదేమిటి అంతలా అనుమానం వచ్చింది నీకు మరి నా మాట ఎందుకు వినరు నేను నీ మాట వినకపోవటమా వింటే 2 నెలల కోసం రోజు వీధిని పడాల్సి వస్తుందా ఇంట్లోనే పొలాయి వేయించమని ఎన్నిసార్లు చెప్పాను అప్లికేషన్ పెట్టి 2 సంవత్సరాలు మరి అయితే ఏమైంది అలా అడుగు చెప్తాను ఈ 2 సంవత్సరాల్లో చైర్మన్ మారాడు స్పెషల్ ఆఫీసర్ వచ్చాడు వాళ్ళందరూ ఏమైపోతే మనకేమండి మన ఇంట్లో పొలాయి వేయించడానికి వాళ్ళ పదవులు కాపాడుకోవడానికి టైం లేకపోతే కొడాయి ఎక్కడ వేయిస్తారే కబుర్లు మాత్రం చెప్తారు కడుపు నిండేలా ఓహో అంటే తమ కడుపు నిండిందన్నమాట మరి మా సంగతి ఏమిటి మాకు కాఫీ నీళ్ళైనా ఉన్నాయా ఏమిటి కాఫీ నీళ్ళ చేతుల ప్లస్ చేతిలోనే ఉంది కాఫీ కావాలంటే కాఫీ వచ్చేస్తాను ఒక్క క్షణం బాబా పొద్దున్న లేచి దగ్గర నుంచి ఒకటే సోదా అసలు మీరు ఊరికే మాట్లాడకండి నేనా మాట్లాడాను ఇంకా పాలు పొంగబెట్టే దగ్గరే ఉన్నావా ఎందుకు మా కన్నీళ్ళు లేదుదినా పచ్చికట్టెలు మండడం లేదు ఈ మాటే రేపు వచ్చేవాడి దగ్గర అన్నావంటే నీ కాళ్ళు పోయిన పెట్టమని అంటాడు వెళ్ళు పిల్లల పాఠాలు చెప్పు ఏం పిల్లో ఏమిటో ఒక్క పని చేత కాదు అత్తయ్య నాకు ఈ సుమతి పద్ధతి చెప్పు అలాగే రూప సుందరుడే నీకు రూపియేని భోగి అయినను కడు దీర్ఘ రోగియేని దురితుడైనను పావన చరితుడైన భద్రు సంసేవ పడతికి పరమ పదము దుర్గా ఆ పాలు కూడా నీతో పాటు పరవశం అవుతున్నాయి అయ్యో ఇందాక మా చెల్లె ఏదో సంగీతం వింటూ పరవశం అయిపోయిందని పెద్ద కసురుకున్నావే ఇప్పుడు తమరు చేసింది ఏమిటి మీ చెల్లయ్య సంగీతం విని నేనే పరవశం కాలేదు మరి సతీ సుమతి అంత పాడు పని ఎందుకు చేసిందా అని ఆలోచిస్తున్నాను అదేమిటి పతివ్రతను పట్టుకుని పాడు పని అంటావు పతివ్రత పత్తి కట్ట మొగుడేదో కావాలన్నాడంట ఆవిడ గారేమో గంపలో ఎత్తుకుని స్థానికంపకి తీసుకెళ్ళిందంట నేనైతే నా కాళ్ళు వరకు పొయ్యిలో పెట్టాను అమ్మ ఆ సంగతి నాకు తెలుసు అనుకో సరే ఆ కథలో మీ ఆడవాడు నేర్చుకోవాల్సింది ఏమిటంటే మగవాడు ఎంత చెడ్డవాడైనా క్షమించి పూజించి ఆరాధించాలి అని ఇవన్నీ మా ఆడవాళ్ళని మోసం చేయడానికి మగవాళ్ళు రాసిన పిచ్చి కథలు ఏమిటి మంచి జోరులో ఉంది కదా ఈ మంచి మహిళా సమాజంలో ఏమైనా చేరావా మహిళా సమాజమా మట్టే తిన్నదరకపోతే సరి సరే నాకు ఆఫీస్ టైం అయింది నేను వస్తాను వెళ్ళండి ఏమిటా సగిలింపు ఏం లేదు వస్తాను పదండి వదినా ఎవరొచ్చారో చూడు ఎవరొచ్చి అమ్మాయి అమ్మాయి నేనా నీ మామయ్య నీ మేనమావని ఆటే మాట్లాడుంటేనా ఎవరైనా నేనకే గుర్తుపట్లే నీ తమ్ముడు రాదుని ఓరి వేసమాయ ఏమిటాయి పగటి వేషం పగటి వేషం కదక్క ఒక్క మోడర్న్ వేషం అంతేగా దుర్గా మనుషులం పుట్టింది కోతుల్లో నుంచి కొండముచ్చుల నుంచి ఇలాంటి వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ ఉంటారు కరెక్ట్ బావగారు కోతులకి మనుషులకి ఎందుకు తేడా ఉండాలి అందుకే సొంతంగా పెంచుకుంటాం బుద్ధి వెరకపోయినా కనీసం జుట్టైనా పెంచుకు తిరుగుతున్నారు సిగ్గులేక నవ్వుతున్నావా ముందు జుట్టు కట్టిస్తావేరా నేను ముద్దుగా పెంచుకున్నాను అక్కయ్య ఈ జుట్టే నాకు బాగా అందమని అందరూ అంటున్నారు ఏమండి మీరు ముందు వెళ్ళి మన మంగళ సుబ్బడి పిలుస్తారు
అమ్మగారు అమ్మగారు ఒప్పు. 4 రోడ్లు పేదవలసినవాడిని, పెళ్లి కాబోయేవాడిని. వీడు మరీ ఆకలి మీద ఉన్నాకయ్యా. ఊరుకుంటే మొత్తం మెచ్చేటట్టున్నాడు. కొంచెం ఇక్కడ ఆవి నేనే ఉంటున్నా అక్కయ్యా. సుబ్బరావు అమ్మగారు ఆపరా. అలాగే అమ్మగారు. రే రాజు, మళ్ళీ ఇట్లా పెంచుకున్నావో ఈసారి మొత్తం గుండు కొట్టించే. ఏదో అక్కయ్య కదా అని మీ ఇంటికి వస్తే నా జుట్టు కత్తిరించి పిల్లలు ఉండి అవమానం చేస్తావా? చూస్తుండు, ఉద్యోగం సంపాదించి పెళ్లి చేసుకుని పిల్లలతో నీ గడిపిస్తాను. నీ తమ్ముడు అంటే ఏమన్నా పోరా. పోతాం. ఏమిటో హడావుడి? మా పుట్టినరోజు. నీ పుట్టినరోజా? అవునాన్న గారు, ఈవేళ చాచా నెహ్రూ పుట్టినరోజు. మా పిల్లలందరికీ పుట్టినరోజు. ఓహో చూసావమ్మా, మర్చిపోయానమ్మా, మర్చిపోయాను. ఏమిటి, నెహ్రూ పుట్టినరోజు మీరు మర్చిపోయారా? నేను మర్చిపోవడం పెద్ద విశేషం దుర్గా. మహామహులే మర్చిపోతున్నారు. కనీసం పిల్లలకి నా గుర్తు పెట్టుకుని పండగ చేసుకుంటున్నారు. చాలా సంతోషం. పదండి బాబు, పదండి. ఏమిటండి ఇది? వీణ కనిపించడంలా? ఆహా, వీణా? తెలుస్తూనే ఉంది. ఎందుకు తెచ్చారు అని. నువ్వు వీణ వాయిస్తుంటే వినాలని. చాలండి సరసం. ఎవరి కోసం తీసుకొచ్చారు? చూడు దుర్గా, సుమతికి సంగీతం అంటే ప్రాణం. భగవంతుడు దానికి ఇచ్చిన కమ్మని కంఠంతో పాటు ఈ వీణ కూడా నేర్చుకుని కచేరీలు చేయొచ్చు, సినిమాల్లో పాడు. అది కాదు దుర్గా, సుమతికి వీణ నేర్పించాలని మా అమ్మ ఎంతగానో ఆశపడుతుంది. చూడండి, ఉయ్యాల్లో ఉన్న బిడ్డకు ఉగ్గు పట్టామని ఉయ్యాలనాడు కూడా ఏ తల్లి ఉగ్గు పట్టాలనుకోదండి. మీ అమ్మగారి కోరిక నెరవేరాలంటే సుమతికి ఈ వయసులో కావాల్సింది వీణ కాదు, వరుడండి, వరుడు. అన్నయ్య, ఏమ్మా? వీణ తిరిగిచ్చే అన్నయ్య. ఏమిటమ్మది? వదిన మాటలకు బాధపడుతున్నావా? దాని మనసు నీకు తెలుసుగా. లేదులే అన్నయ్య, ఉద్రేకంలో అన్న వదిన వాస్తవమే చెప్పింది. నేనిచ్చే అన్నయ్య.